స్పైడర్ వెబ్ పేరుతో యుక్రెయిన్ చేసిన దాడిని రష్యా జీర్ణించుకోలేకపోతోంది. ఒక్క రష్యానే కాదు, ఇతర దేశాలు కూడా యుక్రెయిన్ అసలు ఇంతటి బీభత్సమైన దాడిని ఎలా చేయగలిగిందనే ఆశ్చర్యంలోనే ఉండిపోయాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు సీనంతా మారిపోయింది. పరిగెత్తించడం యుక్రెయిన్ వంతు కాగా, పరిగెత్తడం రష్యా ఆర్మీ వంతుగా మారింది. అసలు ఇంతగా యుద్ధతంత్రాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎలా పదును పెట్టారు? ఏకాగ్గా మిగిలిపోతున్నందున యుక్రెయిన్కి ఇంత ధైర్యం, చాకచక్యం ఎలా వచ్చాయి? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. నిన్నటిదాకా యుక్రెయిన్ ని పరిగెత్తించిన రష్యా ఇప్పుడు సీన్ ఫుల్ రివర్స్. కాలు కదపకుండా డ్రోన్ అటాక్స్ తో దడ పుట్టిస్తోన్న యుక్రెయిన్ అసలు ఒక్కసారిగా ఓవర్ నైట్ లో యుక్రెయిన్ ఎలా ఇలా దాడి చేయగలిగింది? ఆయుధాలను అమెరికా ఆపేసింది. మరి యుక్రెయిన్ ధైర్యమేంటి? అసలు రష్యాలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పక్క నుంచే యుక్రెయిన్ డ్రోన్ల దాడిని ఎలా చేయగలిగింది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. స్వయంగా జెలెన్స్కీనే ఈ దాడిని ప్రకటించారు. 117 డ్రోన్లను లోకల్ ఎఫ్ఎస్బి హెడ్ క్వార్టర్స్ పక్క ప్రదేశం నుంచే దాడికి పంపినట్లు చెప్పారాయన. దీంతో ఉలిక్కిపడటం మాస్కో వంతయింది. ఇంత నిగూఢంగా సీక్రెట్ గా డ్రోన్లని రష్యాకి ఎలా తీసుకెళ్లారంటే, ముందు ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను చెక్కతో నిర్మించే ఇళ్లలో అమర్చారు. ఈ ఇళ్లు ఎక్కడికంటే అక్కడకు తీసుకెళ్లే మొబైల్ వుడెన్ హౌసెస్ రూపంలో ఉండటంతో ఎవరికీ అనుమానం కలగలేదు. వాటిని అనుకున్న ప్రాంతాలకు తరలించారు. ఆ తరువాత డ్రోన్లను ఇళ్ల రూఫ్లలో ఎవరికంటా పడకుండా అమర్చారు. ఈ ఇళ్ల రూఫ్లు అంటే పైకప్పులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయేలా, ఓపెన్ అయ్యేలా, రిమోట్ కంట్రోల్తో పనిచేసేలా ముందే డిజైన్ చేసి ఉండటంతో యుక్రెయిన్ పని సులువైంది. డేట్ రాగానే ఈ రిమోట్ కంట్రోల్స్ తో డ్రోన్లను రిలీజ్ చేసి బాంబింగ్ చేశారు. యుక్రెయిన్ చెబుతున్న వాదననే బలపరిచేలా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే వాటిని ఎవరూ నిర్ధారించలేదు. ఇంత సీక్రెట్ గా, తెలివిగా ప్రత్యర్థి దిమ్మ తిరిగేలా ప్లాన్ చేయడానికి యుక్రెయిన్ కి 20 ఏళ్ల నాటి ఓపెన్ సోర్స్ ఆటోపైలట్ సాఫ్ట్వేర్ బాగా పనికొచ్చింది. సాఫ్ట్వేర్ పాతదైనా దాని వాడకం మాత్రం అద్భుతంగా ఉందనేది తాజా డెవలప్మెంట్ చాటి చెబుతోంది. రష్యా వైపు $7 బిలియన్ మేర నష్టం వాటిల్లిందంటూ యుక్రెయిన్ ప్రకటించింది. రష్యాలోని ఎయిర్ మిసైల్ క్యారియర్స్ లో 34% ధ్వంసమైనట్టు చెప్పింది. 41 ఎయిర్ క్రాఫ్ట్స్ నాశనం చేసినట్లు యుక్రెయిన్ ప్రకటించుకోగా, రష్యా వాటిని కన్ఫర్మ్ చేయలేదు. తమ వైపు నష్టం జరిగినట్లు మాత్రం చెప్పింది. మరి ఇంత తీవ్ర స్థాయిలో యుక్రెయిన్ ఎలా వార్ గేమ్లోకి వచ్చిందంటే దానికి కారణం యూకే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాతో సంధి చేస్తానంటూ పిలిచి పరాచికాలాడిన సంగతి జెలెన్స్కీ మరిచిపోలేదు. అందుకే ఆయన అప్పట్లోనే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తో తెగ భేటీ అయ్యారు. దాదాపు 15 సార్లు సమావేశాలు జరిపారు. వాటి పరమార్థమేంటో ఇప్పుడు తెలిసొస్తోంది. బ్రిటన్ తాజాగా యుక్రెయిన్ కి భారీ ఎత్తున సాయం చేయబోతోంది. ఏకంగా వచ్చే 10 నెలల్లో 1,00,000 డ్రోన్లను సరఫరా చేయడానికి అంగీకరించింది. యుక్రెయిన్ కి సాయం చేసేందుకు బ్రిటన్ ఏకంగా £4.5 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో £350 మిలియన్ కేవలం ఈ డ్రోన్ల సరఫరాకే కేటాయించింది. బ్రసెల్స్ లో జరగబోతున్న ఓ సమావేశంలో యుక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ నిర్ణయం తీసుకోనుంది. 50 దేశాలు యుక్రెయిన్ కోసం ముందుకొస్తుండగా ఈ వేదికని జర్మనీ, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా మిలిటరీ సాయం లేకపోయినా రష్యాని ఎదుర్కొనేందుకు గట్టి మద్దతే జెలెన్స్కీ సాధించినట్లయింది. బ్రిటన్ గడిచిన 5 నెలల్లో యుక్రెయిన్ కి 104,000 ఆర్టిలరీ షెల్స్ పంపినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొదట్లో చెప్పిన పరిగెత్తడం వంతు రష్యాదైంది. పరిగెత్తించడం యుక్రెయిన్ పనిగా మారింది. ఈ పాత్రలు మారినా యుద్ధం కొనసాగుతుండడం మాత్రం ఆందోళన కలిగించే విషయం.